హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఇంకొక బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నా. యాక్చువల్గా ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం లెంతీ అయిపోయిందనమాట. నేను వీడియో తీసిన వీడియోనే 1.5 అవర్ వచ్చింది. అది మనం ఎడిట్ చేసినా కూడా 40 మినిట్స్ పైగానే వస్తుంది. అందుకనే నేనైతే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో షేర్ చేద్దామని ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నా. అది కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నా. ప్రీవియస్ ఈ వీడియోలో ఎవరికైతే అర్థం కాలేదు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి 15.5 అనమాట. యాక్చువల్గా 15 చెప్పారు, కానీ ఇది వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. కొంచెం లెంత్ అనేది ఉండాలి, ఎందుకంటే లేదు అనుకోండి పైకి ఎక్కిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. సో దానివల్ల నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 15 ఇంచెస్, అందులో హాఫ్ 7.5 కదా, ఆ 7.5 తీసుకుని అదే 7.5 నేను చంక డౌన్కి కూడా, అంటే ఆర్మ్ హోల్ డౌన్కి కూడా తీసుకున్నాను అనమాట. ఈ డౌన్కి తీసుకున్న ప్లేస్లోని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేయాలి. ఇప్పుడు ఆ లైన్ దగ్గరే మనము చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 37 ఉంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి, బోట్ నెక్ బ్లౌజెస్కి కొంచెం చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. సో నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 38 ఇంచెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ కూడా మనకి 2 లేయర్స్లో ఉంది. అంటే పక్క సైడ్కి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టాం కదా, సో దానివల్ల మనం 4 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ కూడా అంతే, 4 ఫోల్డింగ్స్ మీద నోట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఖర్చు కోసం, అండ్ చంక రౌండ్ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచ్కి మనం ఇలా మార్కింగ్ చేసుకుని అక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుండి కూడా మనము డైరెక్ట్గా చంక రౌండ్ అనేది కొలవకుండా ఒక 1 ఇంచ్ అనేది తీసేసి మిగతాది మనం మెజర్ చేయాలి. అప్పుడు సరిపోయిందా లేదో చూసుకోవాలి. మన దగ్గర ఉన్న ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుంటాం కదా కస్టమర్ దగ్గర, ఆ ఆర్మ్ రౌండ్ అనేది దీనికి సరిపోయిందా మనము మార్కింగ్ చేసిన మెజర్మెంట్ కానీ చూసుకోవాలి. నాకైతే సరిపోలేదు. సో నేను ఇందాక గీసిన లైన్ అనేది కొంచెం డౌన్కి పెట్టాను, అయినా సరే కూడా సరిపోలేదు. ఇలా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ చేయాలి. మీరు అంటే కటింగ్ చేసినప్పుడు అస్సలు కంగారు పడకుండా నిదానంగా 1కి 2 సార్లు చూసుకుని కటింగ్ చేసుకుంటేనే మీకు స్టిచ్చింగ్లో ఎలాంటి అంటే ప్రాబ్లం అనేది రాదనమాట. ఇక్కడ చూసారు కదా, నాకు ప్రెజెంట్ అయితే సరిపోయింది. అండ్ డాట్ బ్యాక్ సైడ్ డాట్ కూడా ఎలా వేసుకోవాలి అంటే, మనము డాట్కి ఇచ్చిన అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదులుకున్నాం కదా, దాంతో సహా కొలుచుకుని మిడిల్లోకి ఒక లైన్ అనేది గీసుకోవాలి. మిడిల్లోకి లైన్ గీసుకున్న తర్వాత దానికి ఒక 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు తీసుకుని 4 ఇంచెస్కి పైకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నేను చెప్పేదంతా క్లియర్గానే ఉందని అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. అండ్ ప్రీవియస్ వీడియోలో ఏమైంది అంటే, నేను ఎలా అంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ఎలా కటింగ్ చేసుకుంటాననేది చూపించాను. దానివల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశారు, దాంతో బ్యాక్ పార్ట్ కట్ చేశారు, అలా మనకి సెట్ అవుతుందా లేదా అనేది ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. అందుకోసమే నేను ఈ వీడియో అనేది క్లియర్గా చెప్దాము అని చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఆ వీడియోలో షేర్ చేసింది ఏంటంటే, మనం ఫ్యాబ్రిక్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, లైనింగ్ 1 మీటరే ఉన్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది చూపించాను. అలా కాకుండా ఇప్పుడు వచ్చేసరికి నేను 1.5 మీటర్ తీసుకున్నా. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి ఫ్రంట్లో వేస్తాం కాబట్టి దానికంటూ ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మీరు ఎంత కావాలి అనుకుంటే అంత కూడా ఉంచుకోవచ్చు. అక్కడి నుండి మీరు బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో ఆల్రెడీ మనం ఖర్చులకి తీసేసుకున్నాము బ్యాక్ పార్ట్కి, కానీ సైడ్లో మనం ఫ్రంట్ పార్ట్కి ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాము. సో మనకి ఏంటంటే ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల్లోకే పోతుంది అనమాట, అంటే కుట్టే ప్రాసెస్లో పోతుంది. సో దానివల్ల నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చూపిస్తాను. కిందన వచ్చేసరికి 3.5 అండ్ సైడ్లో వచ్చేసరికి 2 ఇంచెస్, అంటే మనం ఈ 2 ఇంచెస్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట, ప్రిన్సెస్ కట్లోకి పోతుంది. అండ్ పైనుండి వచ్చేసరికి 11 ఇంచెస్ తీసుకున్నా, మీకు 10 ఇంచెస్ 10.5 అలా వస్తుంది. కానీ తిని ఏంటంటే కొంచెం హైట్ అనమాట నా ఫ్రెండ్ది ఈ బ్లౌజ్ అయితే. సో దానివల్ల కొంచెం ఎక్కువగానే ఉంది. మనం మెజర్ చేసుకోవాలన్నమాట. మెజర్ చేసుకుని చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రం 4 ఇంచెస్ తీసుకోవాలి. కింద 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట. ఈ షేప్ చాలామంది ఏంటంటే నార్మల్ డాట్ వేస్తాం కదా, అలాగే కుట్టేస్తారు ప్రిన్సెస్ కట్ అని, కానీ అదంత పర్ఫెక్ట్గా ఉండదు. మనం షేప్ అనేది ఈ విధంగానే ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ప్రిన్సెస్ కట్ అనేది కరెక్ట్గా వస్తుంది.
అని తర్వాత నేనైతే చంకలోతు ఫస్ట్ అయితే తీయను. ఎందుకంటే మనము ఈ ప్రిన్సెస్ కట్ కుట్టి అంటే కట్ చేసి మళ్ళీ కుట్టిన తర్వాతకి అది కొంచెం లోపలికి పోతున్నట్టు ఉంటుందనమాట. అంటే ఒక 2, 3 సార్లు నేను చూసాను. గమనించి నాకే అనిపించింది. అందుకే నేను అప్పటి నుండి చంకలోతు తీయను. మీకు స్టిచ్చింగ్ వీడియోలో అది క్లియర్‌గా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనకి 2 ఫోల్డింగ్స్‌లో ఉంది కదా! మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. ఇక్కడ మీరు ఇలా చెక్ చేసుకోండి. మీ హ్యాండ్ లూజ్‌కి సరిపోతుందా లేదా అని. ఇలా చెక్ చేసుకున్నారనుకోండి, మీరు నేను చేసినట్టుగానే ఫోల్డింగ్ చేయండి. ఇలా చేస్తేనే మీకు అంటే 2 హ్యాండ్స్‌కి కూడా. ఈచ్ హ్యాండ్‌కి ఒక సైడే మీకు జాయింట్ పడుతుంది. మీరు అదే కాకుండా ఫుల్‌గా ఫోల్డ్ చేసేసారనుకోండి 4 వైపులా అంటే ఒక హ్యాండ్‌కి 2 సైడ్స్, ఇంకొక హ్యాండ్‌కి కూడా 2 సైడ్స్ మీరు చేయాల్సిందే అనమాట. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 12 ఇంచెస్. ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 13 ఇంచెస్‌కి మార్కింగ్ చేశా. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసరికి 3½ తీసుకున్నా. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి మీరు 3.25 అలా అంటే 3:15 అలా చేసుకోవచ్చనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ అనమాట. అందులో హాఫ్ 5 ఇంచెస్‌కి నేను ఇలా మార్కింగ్ చేశా. ఒక 2 ఇంచెస్ అనేవి ఖర్చుకి యాడ్ చేశాననమాట. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ 3½ అందరికి ఒకేలా ఉండదు. కొంచెం ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువగా ఉన్నా, లేదు అంటే నడుము లూజ్ బట్టి ఎక్కువగా అది మార్కింగ్ చేస్తారనమాట. నడుము లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి 3½ వరకు తీసుకోవచ్చు. ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే 3:15 అలా తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు హ్యాండ్ ఏదైతే ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నా. ఇక్కడ ఈ పీస్ ఏదైతే ఉందో అది మనకి జాయింట్ పడుతుందనమాట. ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మనం జాయింట్ అనేది వేసుకోవచ్చు. ఇదైతే తను ఆల్రెడీ వేసుకొని చూసిన తర్వాతనే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. తనకు బాగా సెట్ అయిందని చెప్పింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే వాళ్ళకైతే నేను రివ్యూస్ కూడా యాడ్ చేస్తాను. అక్కడ కస్టమర్ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేసేయండి. స్టోరీలో యాడ్ చేస్తాను. అండ్ తర్వాత చూసారు కదా! ఇక్కడ ఇలా మనకి ఎక్స్ట్రా ఏదైతే పీస్ ఉందో ఎంత పీస్ పడుతుందో చూసుకుని దాన్ని ఇలా జాయింట్ కోసం అతుక్కోవాలి. అంటే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నేను హ్యాండ్‌కి వచ్చేసరికి ఎల్బో లెంత్ హ్యాండ్ కదా! దీనికి ఫుల్‌గా మనకి బార్డర్ అనేది సరిపోతుంది. ఇక్కడ ఇలా పెట్టుకొని 4 ఫోల్డింగ్స్‌లో మనము హ్యాండ్ కట్ అంటే లైనింగ్ కట్ చేసినట్టుగా ఒరిజినల్ కట్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడు అతుకులనేవి పైకి బాగా కనిపించేస్తాయన్నమాట. దానికి మాత్రం 4 సైడ్స్ మనం అతుకులేసుకోవాలి ఒకవేళ అతుకులు పడితే. అండ్ తర్వాత మిగతా ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది డిజైను ఎటు చూసినా ఒకేలా ఉంది. అంటే మనం అటువైపు పై వైపు నుండి చూసినా ఒకేలా ఉంటుంది. కింద వైపు నుండి చూసినా ఒకేలా ఉంటుంది. సో, దానివల్ల ఇలా పెట్టుకోవచ్చు. ఒకవేళ కొన్ని ఫ్యాబ్రిక్స్‌కి ఏంటంటే అలా ఉండదు. ఒకే డైరెక్షన్‌లో ఉంటాయన్నమాట బుటీస్ అనేవి. అలాంటి వాటికి మాత్రం ఇలా అస్సలు సెట్ కాదనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్‌లో పైకి ఉంటే, బ్యాక్ పార్ట్‌లో కిందకుంటాయి బుటీస్ అనేవి. అది చెక్ చేసుకుని మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని బట్టి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. అండ్ నేను పెద్ద బోర్డర్ వచ్చేసరికి హ్యాండ్స్‌కి యూజ్ చేశాను కదా! చిన్న బోర్డర్ అయితే నేను నెక్ పార్ట్స్‌కి అంటే నెక్ డిజైన్స్‌కి యూజ్ చేస్తాను. అండ్ తర్వాత చూసారు కదా! ఇక్కడ నేను ఇందాక ఈ ఫ్రంట్ ఉక్సుల పట్టి, తాళ్ళు పట్టి దగ్గర జాయింట్ అనేది కట్ చేయలేదు కదా! ఆ జాయింట్ అనేది ఇప్పుడు కట్ చేశాననమాట. ఇవన్నీ కూడా మంచిగా నీట్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ బోర్డర్ ఏదైతే ఉందో అందులో కొంచెం డీటెయిలింగ్ తీసుకుని ఫ్రంట్ నెక్‌కి అండ్ బ్యాక్ నెక్‌కి ఈ విధంగా మనకి ఎలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుందనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మాత్రమే మనము కుట్టుకోవాలి. లేదు అంటే ఒక సైడ్ ఒకలా ఉంటుంది. ఇంకొక సైడ్ ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మీరు చెక్ చేసుకోండి. మనకి ఉన్న బోర్డర్ సరిపోతుందా ఫ్రంట్‌కి, బ్యాక్‌కి అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు కుట్టండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్‌కి నేను నెక్ అనేది కట్ చేస్తున్నా. మీరు కంపల్సరీ మీకు మంచి ఫినిషింగ్ రావాలి అంటే బకరం అనేది యూజ్ చేయండి. అండ్ నేర్చుకోండి. అంటే ఇప్పటి వరకు మేము యూజ్ చేయలేదు అన్న వాళ్ళు కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకోవాలనేది. నేర్చుకోండి. ఇక్కడైతే నేను బక్రం పీస్‌ని ఇలాగ 2 ఫోల్డ్‌లో చేశాను కదా! ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే మనం కట్ చేస్తున్నాం. ఫ్రంట్, బ్యాక్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి నెక్స్ అనేవి. అండ్ ఇక్కడ నేను 7½ ఇంచెస్ అనేది మన షోల్డర్ తీసుకున్నాం కదా! దానిలో 4 ఇంచెస్ అనేది నెక్‌కి తీసుకుంటున్నా. ఇక్కడ మనం నార్మల్‌గా కటింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నెక్ కోసం ఖర్చు అనేది కూడా చూసుకుంటాం. మెజర్ చేసుకుంటే ఇక్కడ ఖర్చు ఏం అవసరంలా. ఎందుకంటే ఈ బకరం పీస్ ఎడ్జ్‌కే మనం స్టిచ్ చేస్తామన్నమాట. సో, ఖర్చు కూడా దీనిలోనే మనం తీసేసుకోవాలి. కలిపి తీసుకోవాలి. నేను 4 ఇంచెస్ తీసుకుంటాను. ఇలా 7½ నెక్ వచ్చిన వాళ్ళకి అంటే ఫుల్ షోల్డర్ వచ్చిన వాళ్ళకి కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ నేను నెక్ డౌన్ వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకున్నా. అండ్ నెక్ వి షేప్‌లో 8 ఇంచెస్ అనమాట. నేను తన బాడీ మెజర్‌మెంట్సే తీసుకున్నాను.
8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రా చేస్తున్న నెక్ అనేది ఆల్రెడీ చాలా సార్లు స్టిచ్ చేశాననమాట. ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ఇదే నెక్ అనేది స్టిచ్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. కానీ అందులో ఏంటంటే కొంచెం క్లియర్‌గా లేదు అనిపించింది నాకే. ఇప్పుడు మనం ఇక్కడ విడ్త్ ఎంతుందో కొలుచుకోవాలనమాట. కొలుచుకుని దానికి ఎన్ని కట్ వర్క్స్ అంటే ఎన్ని స్కాలప్స్ వస్తాయి అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు దగ్గరగా 4½ ఇంచెస్ వచ్చింది. 4½ అంటే మనకి 1½ ఇంచ్ కర్వ్ వస్తుందనమాట. ఆ కర్వ్స్ ఇలాగా డ్రా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అంటే బక్రం పీస్ అనేది ఉంచుకోవాలన్నమాట. అంటే డిజైన్ కాకుండా ఇటువైపుకి ఉంచుకోవాలి. నేను క్లియర్గానే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం మెయిన్ ఫస్ట్ అయితే ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్న చోట కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఇలానే కట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే కట్ చేయండి. అప్పుడు నెక్ పీస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు అనుకోండి మీకు ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఓకే. బ్యాక్ నెక్కి మాత్రం ఇదే మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మీకు ఏంటంటే కరెక్ట్గా రాదనమాట. నెక్ అనేది ఒక సైడ్ ఒక రకంగా ఇంకొక సైడ్ ఒక రకంగా వస్తుందనమాట. షోల్డర్ పార్ట్స్ అనేవి తగ్గిపోతాయి. చెక్ చేసుకుని కుట్టుకోవాలి. కుట్టుకున్నప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేది. ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నా కానీ బాగా లెంతీ అయిపోయింది. దానివల్లే నేను ఈ విధంగా చేశాననమాట. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నా. బ్యాక్ నెక్కి ఏంటంటే మనం ఎక్స్ట్రా ఏం తీసుకోని అవసరంలా, అంటే హుక్కులు పట్టి తాళ్ళు పట్టికి ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి అలా ఏం అవసరంలా. జస్ట్ 4 ఇంచెస్కి తీసుకుని డౌన్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇలా బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వీ షేప్లో మీరు ఎంత కొలుచుకున్నారో ఒకసారి అక్కడ వరకు మార్కింగ్ చేయండి. ఇక్కడైతే 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను నేను. ఆ 10 ఇంచెస్కి మనం పైన 4½ తీసుకున్నామని కింద కూడా పైన 4 ఇంచెస్ తీసుకున్నామని కింద కూడా 4 ఇంచెస్ తీసుకోకూడదు. అప్పుడు నెక్ అనేది బాగా వెడల్పు అయిపోతుంది అనమాట. ఇక్కడ 3½ కానీ 3 ఇంచెస్ కానీ తీసుకోవాలి. అది కూడా కస్టమర్ చాయిస్. వాళ్ళని అడగండి మీరు ఒకసారి. మీకు బాగా బ్రాడ్గా ఇష్టమా లేదంటే కొంచెం సింపుల్గా చిన్నగా నెక్ ఇష్టమా అనేది అడగండి. అడిగి మాత్రమే మీరు చెయ్యండి. ఇలాంటి నెక్స్ చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చూపించిన ఫోటోకి తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత ఆ ఫిట్టింగ్ దానివల్ల ఏంటంటే అందరికీ అలవాటు ఉండదు కదా బాగా డీప్ నెక్స్ వేసుకోవడం, దాన్ని బట్టి. అండ్ తర్వాత ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్లో మీకు ఎంత విడ్త్ ఉందనే చూసుకోండి. నాకు 7 ఇంచెస్ వచ్చింది. సో నేను 3½ ఒక డాట్ పెట్టుకుని ఇలా 2 కర్వ్స్ అనేవి ఇచ్చాను అనమాట. టెంపుల్ షేప్ నెక్ అంటారు దీన్ని. దీనికి ఇప్పుడు మనం ఏంటంటే బార్డర్ వేసి హైలైట్ చేస్తామన్నమాట నడుం పార్ట్లో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందాక ఫస్ట్ చెప్పిన విధంగానే ఫ్రంట్ నెక్కి ఏ విధంగా అయితే ఎక్స్ట్రా బక్రం పీస్ ఉంచుకున్నాము సేమ్ బ్యాక్ నెక్ కూడా అదే విధంగా ఉంచుకోవాలి. నేనైతే డైరెక్ట్గా చాలామంది లైనింగ్ పీస్కి అటాచ్ చేసేస్తారు దీన్ని. అంటే కొంచెం మందంగా ఉన్న ఫ్యాబ్రిక్స్ వస్తాయి. కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న వాటికి ఏంటంటే ఈ బక్రం పీస్ అనేది కనిపించిపోతుంది అనమాట. అంటే బయటకి షో అవుతుంది వైట్గా. అంటే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. మీకు ఈ విడ్త్ ఎంతైతే ఉందో అంత విడ్త్ మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ మీద. సో దానివల్ల ఏంటంటే నేను ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటాను. అందుకే కస్టమర్కి ముందే చెప్తా ఏంటంటే 1½ మీటర్ అనేది పడుతుంది ఖచ్చితంగా అదే లైనింగ్కి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళేమో ఎల్బో హ్యాండ్స్ అడుగుతారు, తర్వాత నెక్ డిజైన్స్ కూడా అడుగుతారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం లైనింగ్ అనేది సరిపెట్టలేము కదా. అండ్ ఇంకొకటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి స్ట్రైట్గా కట్ చేయాలి. నార్మల్ బ్లౌజ్కి కట్ చేసినట్టుగా ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనకి లైనింగ్ అనేది ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఖచ్చితంగా 1½ మీటర్ కానీ 1.5 కానీ తెచ్చుకోమని చెప్తాను. అండ్ తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నెక్ పీసెస్కి చేసుకోవాలి. అండ్ నెక్ చూసారు కదా, ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా అలా ఒకే యాంగిల్లో పెట్టుకోకూడదు అనమాట. బక్రం పీస్ అనేది ఇలా ఆపోజిట్లో పెట్టుకుని మాత్రమే ఐరన్ చేసుకోవాలి. అదే నేను ఇక్కడ చెప్తున్నా. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అందుకనే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. ఇక్కడ వరకు అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.